మానవ నాగరికత పరిణామ క్రమంలో మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న బంధం అత్యంత పవిత్రమైనది మరియు విడదీయలేనిది. ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు చెట్లను, మొక్కలను కేవలం ఆహారం లేదా ఆక్సిజన్ ఇచ్చే వనరులుగా మాత్రమే కాకుండా అవి మన జీవిత గమనాన్ని మార్చగల శక్తివంతమైన ప్రాణకోశాలుగా భావించారు. నేటి ఆధునిక కాలంలో కాంక్రీట్ జంగిల్స్లో బతుకుతున్న మనకు మన ఇంట్లోకి కొంచెం పచ్చదనాన్ని ఆహ్వానించడమనేది కేవలం ఒక అలంకారంగా మాత్రమే కాకుండా అది ఒక మానసిక అవసరంగా మారింది. ఇంటి లోపల పెంచుకునే మొక్కలు కేవలం అందాన్ని ఇవ్వడమే కాకుండా అవి ఆ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల ప్రకంపనలను సృష్టిస్తాయని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు బలంగా నమ్ముతాయి. చైనాలో పుట్టిన ఫెంగ్షుయ్ శాస్త్రం లేదా మన దేశంలోని వాస్తుశాస్త్రం రెండూ కూడా మొక్కల ప్రాధాన్యతను నొక్కి చెబుతాయి. ఒక మొక్క ఆరోగ్యంగా పెరుగుతోంది అంటే అది ఆ ఇంట్లో ఉండే ప్రాణశక్తికి నిదర్శనం. సరియైన దిశలో సరియైన మొక్కను ఉంచడం వల్ల ఆర్థికంగా ఎదగడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక మనకు ఆర్థిక అదృష్టాన్ని ఇచ్చే మొక్కల గురించి మాట్లాడుకున్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది మనీ ట్రీ. దీని శాస్త్రీయ నామం పచీరా అక్వాటికా. దీని విలక్షణమైన అల్లికలాంటి కాండం కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు, అది ఇంట్లోకి వచ్చే అదృష్టాన్ని, సంపదను పట్టి ఉంచుతుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఒక పేద రైతు తన కష్టాలను తీర్చమని దేవుడిని వేడుకున్నప్పుడు అతనికి ఈ మొక్క కనిపించిందని, దాని విత్తనాలను అమ్మి అతను గొప్ప ధనవంతుడయ్యాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ మొక్కలోని 5 ఆకులు పంచభూతాలకు సంకేతం. భూమి, ఆకాశం, నీరు, నిప్పు మరియు గాలి మధ్య సమతుల్యతను ఇది కాపాడుతుంది. ఇంట్లో తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఈ మనీ ట్రీని ఉంచడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో సానుకూల ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది మీ ఆశయాలకు ఒక ప్రతిరూపం. మీరు ఎంత జాగ్రత్తగా ఈ మొక్కను సంరక్షిస్తారో మీ ఆర్థిక క్రమశిక్షణ కూడా అంతగా మెరుగుపడుతుందని ఒక నమ్మకం. అదేవిధంగా జేడ్ ప్లాంట్ లేదా క్రాసులా ఓవాటా అనేది పారిశ్రామికవేత్తలకు మరియు వ్యాపారస్తులకు అత్యంత ఇష్టమైన మొక్క. దీని ఆకులు గుండ్రంగా, నాణాల ఆకారాన్ని పోలి ఉండి పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. దీనినే ఫ్రెండ్షిప్ ట్రీ అని కూడా పిలుస్తారు. జేడ్ మొక్క ఒక సక్యులెంట్ రకానికి చెందినది, అంటే ఇది తన ఆకుల్లో నీటిని నిల్వ చేసుకుంటుంది. ఇది ఒక రకంగా పొదుపుకు సంకేతం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పచ్చగా ఉండే ఈ మొక్క మనిషిలో పట్టుదలను మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. సాధారణంగా దీనిని ఇంటి ప్రవేశద్వారం వద్ద లేదా ఆఫీసు టేబుల్ మీద ఉంచడం వల్ల కొత్త అవకాశాలు తలుపు తడతాయని ప్రజల విశ్వాసం. జేడు మొక్క ఎంతగా విస్తరిస్తే ఆ ఇంట్లోకి అంతగా ఐశ్వర్యం వస్తుందని ఫెంగ్షుయ్ నిపుణులు చెబుతారు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో గౌరవాన్ని మరియు మంచి స్నేహితులను కూడా ఆకర్షిస్తుంది. మన ఆరోగ్యం మరియు భద్రత విషయానికి వస్తే స్నేక్ ప్లాంట్ పాత్ర అమోఘమైనది. దీని ఆకులు పైకి నిటారుగా పెరుగుతాయి. ఇది మనిషిలోని ఉన్నత ఆశయాలకు మరియు నిరంతర ఎదుగుదలకు సంకేతం. సాధారణంగా పొదునైన ఆకులు ఉన్న మొక్కలను వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి లోపల ఉంచకూడదని అంటారు. కానీ స్నేక్ ప్లాంట్ విషయంలో ఇది భిన్నం. ఇది ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అమెరికాలోని నాసా జరిపిన పరిశోధనల ప్రకారం గాలిలోని విషతుల్యలైన బెంజీన్ మరియు ఫార్మాల్డిహైడ్ వంటి వాయువులను శుద్ధి చేయడంలో ఇది నంబర్ 1. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను విడుదల చేసే అరుదైన గుణం దీనికి ఉంది. ఇంట్లో గాలి శుద్ధిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటాయి, ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో అప్పుడే మనకు అదృష్టాన్ని తెచ్చే నిర్ణయాలు తీసుకోగలం. కాబట్టి స్నేక్ ప్లాంట్ కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది మీ ఇంటి ప్రాణవాయువును పెంచే ఒక అద్భుత యంత్రం. లక్కీ బ్యాంబూ గురించి తెలియనివారుండరు. ముఖ్యంగా గృహప్రవేశాలకు లేదా శుభకార్యాలకు దీనిని బహుమతిగా ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారింది. ఇందులో ఉండే రెమ్మల సంఖ్యను బట్టి అది ఇచ్చే ఫలితం మారుతుంది. 3 రెమ్మలు ఉంటే సంతోషం మరియు దీర్ఘాయువునిస్తుందని, 5 రెమ్మలు ఉంటే ఐశ్వర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. చైనా సంస్కృతిలో 4 సంఖ్యను అశుభంగా భావిస్తారు. కాబట్టి లక్కీ బ్యాంబూలో 4 రెమ్మలు ఎప్పుడూ ఉండవు. ఇది నీటిలో మరియు గుళకరాళ్ల మధ్య కూడా ఎంతో వేగంగా పెరుగుతుంది. ఇది మనిషికి ఉండాల్సిన అనుకూలతను మరియు సరళతను గుర్తుచేస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా తలవంచకుండా నిలబడడం ఎలాగో ఈ మొక్క మనకు నేర్పిస్తుంది. ఇది ఇంట్లో ఈశాన్య దిశలో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన చర్చలు మరియు ఐక్యత పెరుగుతాయి. శాంతి మరియు సౌభాగ్యం కోసం పీస్ లిల్లీ ఒక చక్కని ఎంపిక. తెల్లని పువ్వులతో అందంగా మెరిసిపోయే ఈ మొక్క ఇంట్లోని ప్రతికూల శక్తిని పీల్చుకొని
ప్రశాంతతను వెదజల్లుతుంది. సంపద అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, ఇంట్లో ఉండే ప్రశాంతత కూడా సంపదే. నిరంతరం గొడవలు జరిగే చోట లక్ష్మీదేవి నిలవదు అని మన పురాణాలు చెబుతాయి. పీస్ లిల్లీ ఆ గొడవలను తగ్గించి మనసును తేలికపరుస్తుంది. గాలిలో తేమను పెంచి మనకు మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఎవరైతే రాత్రిపూట హాయిగా నిద్రపోతారో వారు మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరు. అదే విజయానికి రహస్యం. అందుకే బెడ్రూంలో లేదా హాల్లో పీస్ లిల్లీని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత లభిస్తాయి. రబ్బర్ ప్లాంట్ కూడా సంపదను ఆకర్షించే మొక్కల్లో ఒకటి. దీని ఆకులు వెడల్పుగా మెరుస్తూ ఉంటాయి. ఫెంగ్షుయ్ ప్రకారం గుండ్రంగా లేదా వెడల్పు ఆకులు ఉన్న మొక్కలు చీ శక్తిని అంటే సానుకూల శక్తిని ఇంటి మూలమూలలకు పంపిస్తాయి. ఇది పారిశ్రామిక అభివృద్ధికి మరియు కెరీర్లో ఎదుగుదలకు చిహ్నం. దీనిని ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచితే ఫలితాలు ఇంకా బాగుంటాయని అంటారు. అలాగే ఆర్కిడ్ మొక్కలు అందానికి మరియు ప్రేమకు సంకేతం. ఇవి ఇంట్లో ఉంటే దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. గృహంలో ప్రేమ ఉన్న చోట అదృష్టం దానంతట అదే వస్తుంది. ఇవి రాత్రిపూట ఆక్సిజన్ను ఇవ్వడమే కాకుండా మన మూడ్ను ఉల్లాసంగా ఉంచుతాయి. మనందరికీ తెలిసిన అలోవేరా లేదా కలబంద మొక్క ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. దీనిని అమరత్వానికి చిహ్నం అని పిలుస్తారు. ఇది కేవలం చర్మ సౌందర్యానికే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఇంటికి రక్షణ ఇస్తుంది. అలోవేరా మొక్క ఆరోగ్యంగా పెరుగుతోందంటే ఆ ఇంట్లో అదృష్టం బాగుందని అర్థం. ఒకవేళ ఏ కారణం లేకుండా అది ఎండిపోతుంటే అది ఇంట్లో ఏదో పెద్ద నెగటివిటీని తనపైకి తీసుకుందని నమ్ముతారు. ఇది ఒక శక్తివంతమైన ఎనర్జీ గార్డ్లా పనిచేస్తుంది. అలాగే తులసి మొక్క విశిష్టత గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటి ముంగిట తులసి ఉండడం వల్ల ఆ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది. తులసి నుంచి వచ్చే గాలి అనేక రోగాలను నయం చేస్తుంది. తులసి ఉన్న చోట ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు భక్తి వెల్లివిరుస్తాయి. మొక్కలను పెంచడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది ఒక సాధన. మీరు మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు, వాటి ఆకులను తుడిచినప్పుడు మీరు ప్రకృతితో మమేకమవుతారు. ఈ ప్రక్రియ మీలో ఒత్తిడిని తగ్గించి మీలో సానుకూల ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఒక జీవం మీ చేతుల్లో పెరుగుతోంది అనే భావన మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మొక్కలకు మనం ఇచ్చే ప్రేమను అవి అదృష్టం రూపంలో మనకు తిరిగి ఇస్తాయి. మీరు మీ ఇంటిని ఒక పచ్చని నందనవనంలా మార్చుకుంటే అక్కడ దేవతలు కొలువై ఉంటారని, అదృష్టం మీ వెంటే ఉంటుందని నమ్మండి. పైన చెప్పిన మొక్కల్లో కనీసం 2 లేదా 3 మొక్కలను మీ ఇంట్లో పెంచుకోవడం ప్రారంభించండి. వాటి పెరుగుదలను గమనిస్తూ మీ జీవితంలో వచ్చే మార్పులను ఆస్వాదించండి. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అపురూపమైన కానుకలను గౌరవిద్దాం. మన ఇంటిని ఒక శక్తివంతమైన మరియు ఐశ్వర్యవంతమైన ప్రదేశంగా మార్చుకుందాం.